హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. ఈరోజు శ్రీలంకలో ఎంత ఫేమస్ అయిన ఈ స్వీట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఎర్రకందిపప్పు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కొబ్బరి, నెయ్యి, బెల్లం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఎర్రకందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి టేస్ట్. నేను ఈ స్వీట్లో ఎర్రకందిపప్పు యూస్ చేశాను కదండి, మీరు కావాలంటే ఓన్లీ పెసరపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 7 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 7 విజిల్లు వచ్చాక ఆ ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసుకొని పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పులు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ రెసిపీలో నెయ్యి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ పడుతుందండి, వేసుకోకూడదు, పోసుకోవాలి ఈ రెసిపీకి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మంచి ఎరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పప్పులోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్కన కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్కన బెల్లాన్ని కరగపెట్టి తీసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీకి ఒక 250 గ్రాముల వరకు నెయ్యి పడుతుంది. కొంచెం టైట్ అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బెల్లం కరిగిపోయాక ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి కొంచెం బెల్లం వేసుకుంటూ ఈ పప్పును బాగా మిక్స్ చేసుకొని ఇది దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వదులుతున్నప్పుడు ఒక 4-5 దంచిన యాలక్కాయలు వేసుకోవాలి. లాస్ట్గా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది.